ఎవరు మీరు? అనన్య విలాస రాశలకు మీరెవరు? నిమేషుల గమేషత్వము సాధింప భూలోకములకు అవతరించిన అప్సరాంగనల నిరంతర సుధర్మ మధ్య నర్తన క్రియా తత్పరత విసిగి వేసారి ఈ మైసవాభ్యంతరమున నర్తించి కీర్తిగా ఇసై వచ్చితరా అటులైన కార్యంలో మీ అనన్య నటన కోసం మనకు మెచ్చి త్రిలోకాధిపతిని అని రవిగో మహేంద్రుడు మీకేమేమి పారిశోధకులు ఇచ్చనో చతుస్సముద్ర ముద్రిత కథరా భారధౌరైడు శోధన సార్వభౌముడు మెచ్చి మీ బిడ్డలుగా ఆరంభించడం పోల్చుకుందాము గాక. ఏమది శిలాప్రతిమలే మారు పలుకున్నారు. సాలభంచకములా? ఆహా, ఏమి మైను శిల్పకళా చాతుర్యం! యథోచిత విధాన ఘటిత నానావిధ రత్న మరీచక దిందు సలామాయ పంచికా ప్రకరణలు ఎట్లు ప్రమాంసంగా వెచ్చున్నవి. అఖండ ప్రజ్ఞా విచక్షణుడు సుయోధన సార్వభౌముడు ఇప్పుడు ఓడిపడినాడే. అది ఒక సీన్ అన్నమాట. తర్వాత తనకి అవమానం జరుగుతుంది. అవమానం జరిగిన తర్వాత అతని కోర్టులోకి వచ్చిన తర్వాత డైలాగ్స్ అన్నమాట. ఏమి నా పేరు అభిజాత్యం దృష్టి సారింపక సార్వభౌమ పదమునను దళపక స్వపర బలమునను గణింపక నేనెట్టి అవ్యక్తాలోచన మునబడి కొట్టుకొనుచున్నాడా? నవమండ భూమండలాధిప మక్కుట తటఖండిత నిరంతర నీరాజిత నిజపాద పకీరహుండనై సింధు రాష్ట్రకృష్ణ పరివేష్టిత వసుంధరాభార దూరహుండనై పారాజమ సంహరణ భుజాముల సమగ్రుండనై పేరుని కనుగొన సుక్షిత వంశంలో జన్మించి అనేక అక్షముని సేనా సమూహములకు అధినాతుండనకు నాకు ఎగేది అసాధ్యము. ఇప్పుడే పోయి ఆ దరత్వం చిచ్చన్నాడదా, ఆ ప్రమును పుష్పీపటము గావించదా, ఆ పాపిస్త్య పంచాలని ఎంతరాని మహాపదలు ముంచేదా. బాబా ఇంత అంటే మీలో ఇంత ఆర్టిస్ట్ దాగున్నాడు నాకు అసలు తెలీదు వెంకట్ గారు. వెంకట్ గారు అసలు తెలుగు అసోసియేషన్ కోసం ఎంత కష్టపడతారో. ఆయన ప్రతిసారి ఏదో చేద్దామండి ఏదైనా ప్రోగ్రామ్ చెప్తే ఉగాదికి కానీ లేకపోతే దీపావళికి కానీ ఏదైనా చేస్తానండి అంటారు. వాలంటీర్ల కోసం అడుగుతారు, ఎవరు రారు. సో పొద్దున్న 7:30 ఉగాది ప్రోగ్రామ్ ఉందంటే పొద్దున్న 7:30 దగ్గర నుంచి కుర్చీల దగ్గర ఆయన పేరుకి ప్రెసిడెంట్ కానీ